హాయ్ అండి, నేను మీ ఆశ కిచెన్. ఈరోజు మటన్ కర్రీ చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా నేను పాతకాల పద్ధతిలో వండి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మటన్కి మసాలాలు, కారం బాగా పట్టేటట్టు ఈజీగా, సింపుల్గా నేను చూపిస్తానండి. వేడి అన్నంలో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రోటీలోకి, చపాతీలోకి ఇంకా బాగుంటుందండి గ్రేవీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. కానీ లైక్ అనేది మర్చిపోకండి. అలాగే ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూసేద్దామండి. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. నేను 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు ఇలా పేస్ట్లా చేసుకున్నాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి ఇంకా తీసుకున్నాను. అలాగే చిన్న కొబ్బరి, 2 యాలకులు, 2 చెక్కలు, 1 జాజికాయ, 1 స్టార్ పువ్వు, 4-5 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ గసగసాలు తీసుకున్నానండి. నేను పాతకాల పద్ధతి అన్నాను కదండి, చూసేయండి. అలాగే ఇప్పుడు నేను 1/2 కిలో మటన్ బాగా కడిగి ఇలా తీసుకున్నానండి. వాటర్ లేకుండా చూసుకోండి. అలాగే ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకొని 1 గంట సేపైనా ఇలా ఉంచేద్దామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూత పెట్టి ఇంకా మంచిదండి. 1 గంట, అరగంట మ్యాక్సిమం ఉంచండి. చూసారండి, గంటకి చక్కగా ఇలా ముక్కకి కారం, ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా ఆయిల్ వేసేసుకొని నేను ఇందాక చూపించినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని, ఎక్కువ వేయించుకోవద్దండి. పచ్చిమిర్చి, ఇలా ఉల్లిపాయలు ముందుగా వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కకుండా చూసుకోండి. ఇలా కొద్దిగా హీట్ ఎక్కితే చాలండి. మనం పచ్చి వేసినప్పుడు మన పైన తూలుతాయండి. ఆయిల్ అనేది చూసుకొని ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసుకోండి. ఇలా మగ్గితే సరిపోతుంది. 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకుందామండి. పసుపు అనేది 1/2 టీ స్పూన్ అంటే సరిపోదండి. 1/2 టీ స్పూన్ మాత్రం వేసుకోండి. పసుపు, జీలకర్ర అనేది మటన్ గ్రేవీకి చాలా టేస్ట్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరిగా. ఇలా కచ్చపచ్చగానే మగ్గితే చాలండి. ఉల్లిపాయలు మరీ మగ్గవసరం లేదు. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకొని మగ్గించుకుందామండి. ఇలా కలుపుతూ మీడియంలో, సిమ్లో పెడుతూ కలపండి. టమాటా అనేది బాగా మగ్గుతుంది. లేదు 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా మగ్గిపోతుంది. చక్కగా చూసారండి ఎలా మగ్గిపోయింది. టమాటా అనేది ఇలా జ్యూసీగా ఉండాలండి. టమాటా అంతా ఇలా జ్యూస్ పైకి వచ్చినప్పుడే బాగుంటుంది గ్రేవీ. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో అనేది వేగించుకోవాలండి. ఇది కూడా ఇలా వేగాక ఇప్పుడు ఇందాక మనం ఉప్పు, కారం కలిపి పెట్టిన మటన్ వేసేసుకుందామండి. ముక్క అనేది ఇలా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ముక్క అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ముక్కకి మసాలాలన్నీ పట్టినప్పుడు ముక్క తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కింద మీద కలిపేసుకొని మూత పెట్టేసి మీడియంలోనూ ఒక 5 నిమిషాలు, సిమ్లోనూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా వాటర్ పైకి వచ్చేస్తుందండి. ధనియాలు, జీలకర్ర పేస్ట్ తీసుకున్నాను కదండి, అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసుకొని చేసుకోండి. ఇలా పేస్ట్ మొత్తం వేసేసి బాగా ఒకసారి కలిపేసి సిమ్లో ఒక 2 నిమిషాలు, మీడియంలో ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టి ఇలా గ్రేవీ ఇప్పుడే రెడీ అయిపోయినట్టుందండి మనకి. కానీ ఇప్పుడు లీటర్ దాకా వాటర్ వేసుకుందామండి. 1 లీటర్ దాకా వేసుకోండి. ఒక 40-50 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. నేను పాతకాల పద్ధతి అన్నాను కదండి, అది ఇదేనండి. కుక్కర్లో కాకుండా మనం ఇలా నీళ్ళు వేసి ఉడికించుకోవడం వల్ల మటన్ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ముక్కకు అనేది ఇప్పుడే మసాలాలు, కారం బాగా పడుతుంది. అది ఇదేనండి. ఇలాగే ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరిని నేను లవంగాలు, యాలకులు తీసుకున్నాను కదండి, సోంపును అవన్నీ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసేసుకుందామండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. గ్రేవీ టేస్ట్ కోసమే. పులుపు అనేది ఎక్కువైతే ముక్క పీల్చేసుకుంటే ముక్క టేస్ట్ పోతుంది. చూసుకోండి, పులుపు కరెక్ట్గా వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు తీసుకోండి. నేను 1/2 కేజీ మటన్కి మాత్రమే నేను తీసుకున్న. చూసుకోండి, చింతపండు అనేది కంపల్సరీగా వేయాలి. మరీ పులుపు ఎక్కువైతే ముక్కకి
పులుపు పీల్చుకొని ముక్క టేస్ట్ పోతుంది. పులుపు మాత్రం చూసుకుని వేసుకోండి. ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.